మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలు గాయపడ్డ వాళ్లను ఆదుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది టాటా సంస్థ. దీనికోసం టాటా సన్స్ బోర్డు అనుమతి కోరింది. ఇంతకీ ట్రస్ట్ ద్వారా టాటా సన్స్ ఏం చేయాలనుకుంటుంది? లెట్స్ వాచ్. ఈ నెల 12న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఘటనలో 241 మంది ప్రయాణికులు చనిపోయారు. లండన్ వెళ్తున్న AI-17 బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన కొన్ని సెకండ్స్ లోనే కూలిపోయింది. ఈ ప్రమాద బాధితులను ఆదుకునేందుకు వారికి ఆర్థిక సాయం అందించేలా టాటా గ్రూప్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఆర్థిక సాయం చేసేందుకు ఒక ట్రస్టును ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని టాటా సన్స్ బోర్డును కోరింది. బోర్డు మీటింగ్ లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చినందుకు గ్రూప్ సభ్యులను టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అభినందించారని తెలుస్తోంది. బాధితులను ఆదుకునేందుకు టాటా సంస్థ ట్రస్ట్ ఏర్పాటు చేయడం కొత్తేమీ కాదు. 2008లో ముంబైలోని తాజ్ హోటల్ పై ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా టాటా గ్రూప్ ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. బాధిత ఉద్యోగుల కుటుంబాలకు దీర్ఘకాలం పాటు ఆర్థిక నైతిక మద్దతును అందించింది. అలాగే ఎయిర్ ఇండియా ప్రమాద బాధితులను ఆదుకోవడం కోసం కూడా ట్రస్ట్ ఏర్పాటు చేసేందుకు టాటా సంస్థ నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన సమావేశానికి టాటా ట్రస్ట్ నామినీలు నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ హాజరయ్యారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ట్రస్ట్ కు 500 కోట్లు కేటాయించేలా అనుమతులు కోరింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ 2 వేర్వేరు ట్రస్టులను ఏర్పాటు చేయాలని భావించింది. వీటిలో ఒకటి భారతీయ బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు, మరొకటి విదేశీ బాధితుల కుటుంబాల కోసం. చివరకు ఒకే ట్రస్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్రస్టుకు కేటాయించే డబ్బుతో 271 బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించడం, గాయపడ్డ వారికి ట్రీట్మెంట్ ఖర్చులు, దెబ్బతిన్న మెడికల్ కాలేజీ పునరుద్ధరణ లాంటి పనులు చేపట్టనుంది. మిగిలిన మూల నిధిని బాధిత కుటుంబాల దీర్ఘకాలిక అవసరాలను తీర్చడానికి వినియోగించాలని భావిస్తున్నారు. త్వరలోనే ట్రస్టును రిజిస్టర్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ట్రస్ట్ భారత విదేశీ బాధితుల కుటుంబాలకు నేరుగా సాయం చేస్తుంది. విమాన ప్రమాదాన్ని టాటా గ్రూప్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతను నేరుగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన చేతిలోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ దుర్ఘటనతో ఎయిర్ ఇండియా సంస్థ కార్యకలాపాలు సవాలుగా మారడంతోనే ఆయనే నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంతో సంబంధాలు, ప్రయాణికుల భద్రతను అంచనా వేయడం, విమానాల నిర్వహణ, సిబ్బంది సంక్షేమం వంటివి ఆయన పరిధిలో ఉన్నాయి.